love me. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. ఓం గం గణపతయే నమః. ఓం నరసింహాయ నమః. ఇందాక అనుకున్నట్లుగానే భారతదేశంలోని చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు, భగవంతుని యొక్క అవతారాలు విభిన్నంగా ఉండటం గత ఎపిసోడ్లో చూసాం. ఇప్పుడు చెప్పే ఎపిసోడ్లో కూడా మనం శివకేశవుల భేదాల గురించి మాట్లాడుతుంటాం. కానీ శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. శివకేశవుల భేదం చూడరాదు, చూస్తే మహాపాపం. అలాంటిది మనం శివుడు కేశవుడు ఒకే రకంగా ఉంటుంది ఎక్కడైనా చూసామా? ఇప్పుడు మహావిష్ణువు యొక్క దశావతారాల్లో నరసింహస్వామి అవతారం అందరికీ తెలుసు, 4వ అవతారం. ఈ నరసింహస్వామి లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడంటే ఎలా ఉంటుంది? అంటే లింగ రూపంలోనే వెలిసినటువంటి నరసింహస్వామి. ఆ స్వామి గురించి మనం తెలుసుకోవటం వల్ల ఏంద్రా అంటే, ఏనాడు కూడా పిచ్చితో శివకేశవ భేదం చూడొద్దండి అని చెప్పడానికి నిదర్శననే భగవంతుడు మనకి చూపిస్తున్నాడు. కానీ మన వాళ్ళ కొంతమంది ఛాందసవాదులు ఇప్పటికీ కూడా ఆ విష్ణు కోల్చేవాళ్ళు శివుణ్ణి ఆరాధించటం తప్పని ఇలా అనుకుంటూ ఉంటారు. ఏదేమైనటికీ ఇది తప్పు అంటానికి నిదర్శనంగానే ఈరోజు మీ ముందుకు లింగ రూపంలో వెలసిన నరసింహస్వామి ఆయన చరిత్ర చెప్తాను, వినండి. మొదటగా ప్రార్థన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నరసింహస్వామి అనగానే సింహం ముఖంతో, మానవ రూపంతో, రౌద్ర రూపాన్ని ఊహించుకుంటాం కదా. కానీ నరసింహస్వామి లింగ రూపంలో కూడా దర్శనమిస్తాడు అని ఎంతమందికి తెలుసు చెప్పండి? ఆలయం బయట లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఆ స్వాముల దర్శనం చేసుకుని లోపలికి వెళ్తే అక్కడ పత్రం సైజులో ఉన్న లింగాన్ని చూడొచ్చు. నరసింహస్వామి అక్కడ ఆ రూపంలో వెలిశాడట. మరి దాని కథ కమామిషి ఏందో చూద్దామా? 1000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని శురభి వంశానికి చెందినటువంటి సింగమనాయుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ వచ్చాడు. ఈ స్వామి ఆవిర్భావం జరిగింది అక్కడే. సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఒక రాయి అడ్డు వచ్చేది. ఎన్నిసార్లు దాన్ని తీసి పక్కకు పెట్టినా తిరిగి అలాగే నాగలికి అడ్డు వస్తుంటే ఆ రైతు చేసేది లేక తాను పేదవాడినని, పొలం పండిస్తే కానీ తన కుటుంబాన్ని పోషించలేనని, తన పనికి ఆటంకం రానియవద్దని శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు చాలా భక్తి శ్రద్ధలతో. మరి భగవంతుడు భక్తుడి మొరను వినాలి కదా. విన్నటువంటి భగవంతుడు ఆ రోజు రాత్రి సింగమనాయుడి యొక్క కళలో కనిపించి తాను ఉత్తర దిశలో ఉన్న పొలంలో వెలిశానని, తనను రైతు గుర్తించలేకపోయాడని, తనను గుర్తించి ప్రతిష్ఠించి పూజలు జరపమని ఆదేశించాడట. మరి రాజు తలుచుకుంటే కాని పని ఏమైనా ఉంటుందా? వెంటనే రాజు తన పరివారంతో వెళ్ళి స్వామి చెప్పిన గుర్తుల ప్రకారం వెదికితే లింగ రూపంలో ఉన్న ఒక శిలాకాంతలు ఈనుతూ కనిపించిందట. అదే రాత్రి కళలో స్వామి చెప్పిన విగ్రహంగా గుర్తించి దానిని ఊరేగింపుగా తీసుకొని ఊరిలోకి రాగానే ప్రస్తుతం ఆలయం ఉన్న వెనుక భాగాన ఎత్తైన బండ దగ్గరికి వచ్చేసరికి స్వామి ఆ శిలను తెస్తున్న వ్యక్తిని ఆవహించి తాను లక్ష్మీ నృసింహుడునని చెప్పాట. మొట్టమొదట స్వామి ప్రతిమను ఇక్కడే దించారు కనుక దీనికి పాదం గుడి అని పేరు. ఇక్కడ స్వామివారి పాదం గుర్తులు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వామికి నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు స్వామికి ఎండ తగలకుండా ఉండటానికి మొదట్లో నాపరాయితో చిన్న గుడి నిర్మించారు. దాని నేటికి గర్భగుడిలో భక్తులు దర్శించవచ్చు. నరసింహస్వామికి ఒక కన్ను కిందకు, ఒక కన్ను మీదకు ఎగుడు దిగుడుగా ఉంటాయి.
ఎడమ కన్ను క్రింది భాగంలో కమలం ఉన్నది. కమలం లక్ష్మీ స్థానం కనుక స్వామిని లక్ష్మీ నరసింహుడు అన్నారు. ఈ కొండకు శ్వేతాద్రి అని పేరు. నరసింహస్వామిని ప్రతిష్ఠించిన సమయంలోనే అక్కడే ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారట. ఈ స్వామి విశేషంగా లింగాకారంలో ఉండటమే అక్కడ చెప్పుకోదగ్గ విశేషం. హరిహరులకు భేదం లేదు అని తెలపటానికి అన్నట్లుగా స్వామి త్రిపుండ్రం ఊర్ధ్వపుండ్రాలు రెండు ఉంటాయి. అంటే ఇలా విభూది అడ్డబట్టలు నామాలు. పూర్వం శైవులకు వైష్ణవులకు ఎవరికి వారే గొప్ప అనేటువంటి ఒక వివాదం ఉండేది. ఆ సమయంలో ఈ స్వామి అర్చకత్వం ఎవరు వహించాలనే వాదన ఏర్పడింది. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణి రత్నమాంబ సమస్య పరిష్కారానికి పుష్పగిరి పీఠాధిపతులను జీయర్ స్వాములను ఇద్దరిని ఆహ్వానించారు. వారు స్వామివారికి అభిషేకం చేసి చూస్తే హరిహరులకు భేదాలు లేవు అని తెలపటానిక అన్నట్లు స్వామికి అడ్డనామాలతో పాటు నిలువు నామాలు కూడా కనిపించాయి. అప్పటి నుండి ఈ భేదాలు లేనటువంటి స్మార్తులైనటువంటి వారు ఓరుగంటి వంశీయులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే ఆలయానికి పక్కన శివాలయం, పుష్కరిణి కూడా నిర్మించారు. మొదట నాపరాయితో చిన్నగా కట్టబడినటువంటి ఈ గుడి తర్వాత కాలంలో అభివృద్ధి చెందింది. నిజాం కాలంలో మంత్రి చందూలాల్ బహదూర్ ఈ దేవాలయానికి అనేక ఎకరాల భూములు దారాదత్తం చేశాడు. అతి ప్రాచీనుడైనటువంటి ఈ దేవునికి ఆలయం క్రీస్తు శకం 1795లో నిర్మింపబడింది. మరి ఇక్కడ పుష్కరిణి కూడా ఉంది. ఇక్కడ పుష్కరిణిలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తారో వారికి అన్ని రోగాలు పోతాయనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అంతేకాదు సుమి, భక్తులు ఈ పుష్కరిణిలో బెల్లం గడ్డలు వేసి స్వామికి మొక్కుకుంటే తమకు శరీరంలో ఎక్కడైనా లేచిన గడ్డలు కురుపులు పోతాయనేది విశ్వాసం. తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఆ ప్రాంతంలో జలాశయాలన్నీ ఎండిపోయినా ఆశ్చర్యం, ఈ పుష్కరిణిలో ఒక్క చుక్క నీరు మాత్రం ఒక్క చుక్క కూడా ఎండిపోకుండా ఉండటం ప్రత్యేకత. అక్కడే రత్నలక్ష్మి అమ్మవారు కూడా వేయించేసి ఉన్నారట. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా 1/2 కిలోమీటర్ దూరంలో రత్నగిరి అనే కొండ ఉంది. ఈ కొండ మీద క్రీస్తు శకం 1857లో రాణి రత్నమాంబ రత్నలక్ష్మీదేవిని ప్రతిష్ఠించారట. ఈ కొండ మీద కనిపించే భవనం కొల్లాపూర్ రాజావారి పురాతన విడిది భవనం. దాన్ని అమ్మవారికి అంకితం చేశారు. ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు ఏంద్ర ప్రత్యేకత అంటే, సంక్రాంతి నుండి వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. తరువాత 25 రోజులు చక్కటి జాతర కూడా జరుగుతుంది. వీటికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరై భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతారు. మార్గం ఎలా మరి దేవాలయం గురించి చెప్పాము. వెళ్ళటానికి మహబూబ్ నగర్ జిల్లాలో కొల్హాపూర్ మండలంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం కొల్హాపూర్ నుంచి 9 కిలోమీటర్ దూరంలో ఉన్నది. తర్వాత నెక్స్ట్ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేయటం వల్ల ఉండేటువంటి విశిష్టతను తెలుసుకుందాం. ఇంకోటి, పూర్వం పంచ పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణ పరమాత్మ వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనమిచ్చి గౌరవించాడు. కొంతసేపు ఇరువురి మధ్య కుశల ప్రశ్నలు జరిగాయి. అది జరిగాక, కృష్ణ, మేము పడుతున్నటువంటి కష్టాలు నీకు తెలియనివి కావు. ఏ వ్రతం చేస్తే మాకు ఇప్పుడు ఉండేటువంటి కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు స్వామి అని అడిగాట ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ధర్మరాజా, మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం చెయ్యండి అని సలహా ఇచ్చాడు.
అప్పుడు ధర్మరాజు, కృష్ణ, అనంతుడంటే ఎవరు అని ప్రశ్నించాడు. ధర్మరాజు, అనంత పద్మనాభుడంటే ఎవరో కాదు, నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ. నేనే కాలస్వరూపుడనై సర్వము వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణునిగా అవతరించాను. సృష్టి, స్థితి, లయ కారణభూతుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి కూడా నేనే. మత్స్య, కూర్మ, వరాహాది దశావతారాలు నావే. నా యందు 14 ఇంద్రులు, 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 7 ఋషులు, 14 భువనాలు, ఈ చరాచర సృష్టి చైతన్యమంతా ఉన్నాయి. కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించు అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి స్వామి? ఇంతకుముందు ఎవరైనా చేశారా అని అడిగాడు ధర్మరాజు. కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు. నాయన ధర్మరాజా, పూర్వం కృతయుగంలో వేదాంగ పారంగతుడైనటువంటి సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి మెండు. సుగుణవతికి యుక్త వయసు వచ్చేసరికి పాపం ఆమె తల్లి మరణించింది. సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌండిన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్తే ఆమె అల్లుడిని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెండ్లి కోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపాడు. సుగుణవతి తన భర్తతో కలిసి వెళుతూ మార్గమధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తూ కనబడ్డారు. సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది. వారు ఇలా చెప్పారు: ఓ పుణ్యవతి, ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమునందు ఆచరించాలి. వ్రతము గనక ఆచరిస్తే స్త్రీ నదీ స్నానం చేసి ఎర్రని చీర ధరించి వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయంతో బాగా అలికి పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి ఆ వేదికకు దక్షిణ భాగంలో ఉదకపూరిత కలశాన్ని ఉంచి వేదికకు మరో భాగంలో యమునాదేవిని, మధ్య భాగంలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభస్వామిని ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించాలి అని అన్నారు. పైగా పూజా ద్రవ్యాలన్నీ 14 రకాలు ఉండేలా చూసుకోవాలి. 14 ముడులు గల కుంకుమతో తడిపినటువంటి నూతన తోరాన్ని ఆ అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి 7.5 కిలోల గోధుమ పిండితో 28 అరిసెలు చేసి స్వామికి నైవేద్యం పెట్టాలి. వాటిలో 14 అరిసెలున్నాయే, వాటిని బ్రాహ్మణులకు దానమిచ్చేయాలి. మిగిలిన 14 అరిసెలు ఉన్నాయి కదా, వాటిని వ్రతమాచరించి ఆ పిదపే ఉద్యాపనం చేయాలి అని చెప్పారు. వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించింది. తన తండ్రి ఇచ్చినటువంటి సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావంలో సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలయ్యింది. కౌండిన్యునికి గర్వం పెరిగింది. 1 సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకొని తోరం కట్టుకొని భర్త దగ్గరకు వచ్చింది. కౌండిన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా, ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టావు అంటూ ఆవేశంతో ఆ యొక్క తోరాన్ని తీసి నిప్పులో వేశాడు. అంతే, ఆ క్షణం నుంచే వారికి కష్టకాలం మొదలై గర్భదరిద్రులైపోయారు. కౌండిన్యులో పశ్చాత్తాపం మొదలై అనంత పద్మనాభ స్వామిని చూడాలనే కోరిక కూడా ఎక్కువైంది.
ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు. మార్గమధ్యంలో పండ్లతో నిండుగా ఉన్నటువంటి మామిడి చెట్టుపై ఏ పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే పచ్చగా నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆబోతుని, పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్నటువంటి జలపక్షులను, మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్నటువంటి ఒక గాడిదను, ఏనుగును కూడా చూసి ఆశ్చర్యపోతూ, మీకు అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడిగాడు కౌండిన్యుడు. ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు అనంత పద్మనాభ స్వామికి అతనిపై జాలి దయ కలిగింది. ఒక వృద్ధ బ్రాహ్మణుని యొక్క రూపాన్ని ధరించి అతని దగ్గరకు వచ్చి సేద తీర్చి తన యొక్క నిజ రూపం చూపించాడు. కౌండిన్యుడు ఆ స్వామిని పలు విధాలుగా స్తుతించాడయ్యా. తన దారిద్ర్యం తొలగి అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహించాడు. కౌండిన్యుడు తన మార్గమధ్యంలో చూసిన వింతల గురించి ఆ స్వామిని అడిగాడు. విప్రోత్తమ, తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడి చెట్టుగాను, పక్షులు కూడా ఉపయోగపడకపోతే ఒంటరిగా ప్రయోజనం లేదు కదా, మహాధనవంతుడై పుట్టిన అన్నాతురులకు అన్నదానం చేయనివాడు అలా ఒంటరి ఆబోతుగాను, తాను మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటి ముందు నిలబడిన పక్షుల్లాగాను, నిష్కారణంగా పరులను దూషించేవాడు గాడిదగాను, ధర్మం తప్పి నడిచేవాడు ఏనుగులాగాను జన్మిస్తాడు. నాకు కనువిప్పు కలగ్గానే వాటిని నీకు కనిపించేలా చేశాను. నీవు అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రలోకంలో స్థానమిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు స్వామి. శ్రీ మహావిష్ణువు అనంతరం కౌండిన్యుడు తన ఆశ్రమం వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పి 14 ఏండ్లు అనంత పద్మనాభ స్వామి వ్రతమాచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరాడు అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి వివరంగా చెప్పాడు. ఇప్పుడు నేను మీకు చెప్పాను. అర్థమైంది కదా. తరువాత వరాల వరలక్ష్మికి శతకోటి వందనాలు అంటే ఏంది స్వామి? ఇప్పుడు శ్రావణ మాసానికి వన్నె తెచ్చే వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు కదా. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం మనందరి యొక్క ఆచారం. వరాల లక్ష్మి వరలక్ష్మి, ఈమె శ్రీ మహావిష్ణువుకు భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అష్టవిధ రూపాలతో సకల మానవాళి కోరికలను తీరుస్తూ ఆనందామృత ఆశీస్సులు వర్షిస్తుంది. క్షీరసాగర కన్యగా ఉద్భవించి శ్రీ మహాలక్ష్మి మహావిష్ణువును భర్తగా చేపట్టింది. ఆ లక్ష్మియే ఈ ఆదిలక్ష్మి. ఈమె సకల సంపదలకు అధినాయకి. సర్వ మానవాళి ఆకలి తీర్చాలంటే అమ్మ ఈ ధాన్యలక్ష్మి. ఈమె సస్య సంపదకు అధినాయకి అంటే 8 రూపాయల్లో 2వ రూపం. ఇక 3వది, జీవిత సమరంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. వాడిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే అలాంటి ధైర్యాన్ని ప్రసాదించే లక్ష్మి ధైర్యలక్ష్మి. ఈమె ధైర్యానికి ప్రతీక. తరువాత రాజలాంఛనాలకు వైభోగాలకు నిలువెత్తు నిదర్శనం ఏంటంటే ఏనుగు. అంబారి మీద వచ్చాడా కదా, ఏనుగు మీద ఊరేగింపు అంటే మామూలుగా దేవేంద్రుడు లాంటి వాడు కూడా ఊరేగింపు ఆర్యావతం మీద చేసినవాడే కదా. అందుకని గజం ఎక్కడ ఉంటే అక్కడ సర్వ సంపదలు ఉంటాయి. అందుకని గజరూపంలో దీవించే లక్ష్మి గజలక్ష్మి. ఈమెమి సకల ఐశ్వర్యాలకు ప్రతీక. ఇంకా ఎన్ని సంపదలు ఉన్నాయనుకోండి ప్రయోజనం ఏమైంది? సంతానం లేకపోతే అవన్నీ వ్యర్థమే కదా. అందుకనే కదా పుత్రుడు ఉండాలి. ఎందుకని పుణ్యామనరకాత్రాయతి పుత్ర. పుత్రుడే లేకపోతే ఇంకా ఏమున్నాయి, ఏం ప్రయోజనం చెప్పండి.
అటువంటి జీవితం శూన్యమవుతుంది కనుక అటువంటి వంశాన్ని నిలిపేటువంటి సంతానాన్ని అనుగ్రహించేటువంటి లక్ష్మి సంతాన లక్ష్మి. ఇక మన జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలతో పోరాటంతో మనకి కావాల్సిన ప్రధాన ఆయుధేంది? విజయం. అటువంటి అంతిమ విజయాన్ని అమిత ప్రేమతో మనకు అందించేటువంటి అమ్మ లక్ష్మీ అమ్మ విజయలక్ష్మి. సరే, ఎన్ని సంపదలు ఉన్నాయి కానీ విద్య లేనివాడు వింత పశువే. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపించేటువంటి విద్యను ప్రసాదించే లక్ష్మి కనుక విద్యాలక్ష్మి. ధనమూలమిదం సర్వం, ధనమూలమిదం జగత్, ధనమేరా అన్నిటికీ మూలం. ఇలా ఏం చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి అని నాన్న ఉంటుంది కదా. అంటే ధనము లేకపోతే జీవితమే వ్యర్థం. అటువంటి ధనాన్ని అనుగ్రహిస్తుంది కనుక ఈ లక్ష్మి ధనలక్ష్మి. మానవుని యొక్క కోరికలన్నీ ఈ అష్టవిధ రూపాల్లోనే ఉంది. అష్టైశ్వర్యాలను ఊరికే చెప్పరా, ఈ 8 మంది లక్ష్మిలే అష్టైశ్వర్యాలు. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఉందే, ఆ శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి ఏకరూపంలో వరలక్ష్మిగా విలసిల్లుతూ భక్తుల పూజలు అందుకుంటూ వారి కోరికలు తీరుస్తుంది కనుక అందుకే వరలక్ష్మీ వ్రతానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. పైగా మన భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. వరలక్ష్మి సేవించే విధానాలు పలు రకాలుగా ఉన్నా చేసే పూజ ఒకటే, పూజలు అందుకునే దేవత ఒకటే. వ్రత విధానం ఎలా ఉంటుందయ్యా? ఒక శుభదినాన ఆడవాళ్ళు వేకువజామునే లేచి ఇంటిని శుభ్రపరుచుకొని మామిడాకులతో తోరణాలు కట్టి స్నానాదులు పూర్తి చేసుకొని వరలక్ష్మీదేవి పూజకు సంసిద్ధులవుతారు. వరలక్ష్మీదేవి పూజను చేసి ఈశాన్య ప్రదేశంతో వరిపిండితో నేలపై అష్టదళ పద్మాన్ని వేసి దానిపైన ఒక నూతన వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ గంధంతో అలంకరించినటువంటి ఒక కలశాన్ని అక్కడ స్థాపిస్తారు. ఆ తరువాత ఆ కలశంలో గంధము పుష్పము అక్షతలు వేసి మామిడాకులు ఇలా ఉంచి వాటిపై కొబ్బరికాయను ఉంచి దానిపైన ఒక రవికల గుడ్డను ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. మరికొందరు కొబ్బరికాయకు పసుపు రాసి దానికి ముక్కు చెవులు కూడా పెట్టి కాటుకతో కళ్ళు దిద్ది కుంకుమ బొట్టు పెట్టి బంగారు నగలు అలంకరించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. ఇంకొందరుంటారే, వాళ్ళైతే బంగారం లేదా వెండితో చేసినటువంటి లక్ష్మీదేవి ముఖాన్ని అమర్చి రంగురంగుల పూలతో ఆభరణాలతో అలంకరించి పూజిస్తారు. అయితే ఎన్ని పూజలు చేయండి, ముందుగా ఏం చేయాలి? గణపతికి పసుపు గణపతికి పూజ చేసి, ఎందుకని విఘ్నాలు కలగకుండా చేయాల్సిన పని ఆయనదే కదా, కనుక విఘ్ననాథుడు. ఆ తరువాత వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో అర్చించాలి. ఆ తరువాత దారంతో 9 పూసలు వేసినటువంటి సూత్రాన్ని 9 గ్రంథులతో కూడిన తోరంగా చేసి ఆ తోరాన్ని దేవికి సమర్పించి దానిని ఆ దేవీ రక్షాబంధనంగా మనం కుడి చేతికి కట్టుకోవాలి. అటువంటి వరలక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించి 9 రకముల పిండి వంటలతో మహానైవేద్యాన్ని సమర్పించాలి. ముత్తైదువులుంటే వాళ్ళకి వాయిన తాంబూలాదులు సమర్పించి వారి దీవెనలు అందుకోవాలి. ఆ తరువాత చివరిగా మంగళహారతి గీతాలు పాడి తరించాలి. పురాణ కథనం ఎలా ఉందంటే, ఒకసారి పార్వతీదేవి శివునితో, స్వామి, ఏ వ్రతాన్ని ఆచరిస్తే లోకంలో స్త్రీలు అష్టైశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులతో ఆనందంగా ఉండగలుగుతారు అని అడిగిందట. అప్పుడు పరమేశ్వరుడు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని పార్వతికి చెప్పినట్లుగా స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ సందర్భంలో సదాశివుడు భక్తురాలైనటువంటి చారుమతి కథను కూడా వివరించాడు. చారుమతి
పతివ్రతాధర్మానుసారం భర్తను అత్తమామలను సర్వోపచారాలతో సేవించేది. ఆ మహాపతివ్రత యందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది. కలలో ఆమెకు కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనను గనక పూజిస్తే కోరిన వరాలు అనుగ్రహిస్తానని చెప్పి అదృశ్యమైంది అమ్మవారు. చారుమతి ఏం చేసింది? ఆ విధంగానే ఆచరించి సకల ఐశ్వర్యాలు పొందినట్లుగా ఆ వ్రత కథ మనకి వివరిస్తుంది. కావున సకల మానవులు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని ఆశిస్తాం. ఇంకా వటసావిత్రి వ్రతము, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతం. ఇది జ్యేష్ఠ పౌర్ణమి నాడే వటసావిత్రి వ్రతము ఆచరించాలని వ్రత గ్రంథాలు పేర్కొన్నాయి. కానీ నేటి కాలంలో ఏరువాక పున్నమి వెళ్ళిన 13వ రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. తన భర్త సత్యవంతుడు చనిపోయినప్పుడు సావిత్రి పవిత్రమైనటువంటి వటవృక్షాన్ని పూజించి యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను తిరిగి వెనక్కి తెచ్చుకున్నాడని పురాణ కథనం మనందరికీ తెలుసు కదా. అందుకోసమే సావిత్రి పతిభక్తి విజయానికి గుర్తుగా ఈ వ్రతాన్ని ఆచరించడం ఆచారమైంది. ఈ ఏరువాక పున్నమి నాడు వివాహిత మహిళలంతా కొత్త దుస్తులను ధరించి ఏటి ఒడ్డున ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఎర్రని సింధూరంతో ఆ మర్రి చెట్టును అలంకరించి రంగురంగుల పుష్పాలతో పూజించి నూలు దారం పోగులను చెట్టు దగ్గరకు వెళ్ళి ఎర్రని సింధూరంతో ఆ మర్రి చెట్టును అలంకరించి ఆ దారం పోగులను చెట్టు మొదలు చుట్టూ చుట్టి 7 ప్రదక్షిణలు చేస్తూ తమ భర్తలు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని ప్రార్థిస్తారు. ఆ రోజంతా ఉపవాసం చేస్తారు. ఇలా వ్రతం చేయడం వల్ల తమ మాంగళ్య సౌభాగ్యం 10 కాలాల పాటు చల్లగా పచ్చగా ఉంటుందని స్త్రీలందరి నమ్మకం. ఇక త్రయోదశి వ్రతం అని ఒకటి ఉంది. ఇది దేనికయ్యా? అధికార ప్రాప్తి కోసం చేసేటువంటి వ్రతం. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. పరమేశ్వరుడికి నచ్చినటువంటిది ప్రదోషకాలం, మాత్ర త్రయోదశి. మాస శివరాత్రులన్నీ వచ్చేది అవేగా, చివరికి మహాశివరాత్రి కూడా దరే. ఈ వ్రతం ఆచరించడానికి హంగులు ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదు సుమి. త్రయోదశి వ్రతం చాలా సులభం, ఫలితం గొప్పగా ఉంటుంది. అయితే ఇది సుదీర్ఘకాలం పాటు చేయాల్సిన వ్రతం. ప్రతి నెలలో వచ్చేటువంటి 2 త్రయోదశుల్లోనూ, అనగా శుక్లపక్ష కృష్ణపక్ష త్రయోదశులు, ఈ త్రయోదశి వ్రతం చేయాలి. అలా 11 సంవత్సరాల పాటు ఆచరించాలి. ఏదైనా ఆటంకం వచ్చి మధ్యలో చేయలేకపోతే ఉద్యాపన చేసి ప్రతిమను విసర్జించవచ్చును. ఇంతకీ త్రయోదశి వ్రతం లేదా ప్రదోషం వ్రతం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా చేస్తారు మొదలైన విషయాలు మనం తెలుసుకోవాలిగా. త్రయోదశి నాడు చేస్తారని కనుక త్రయోదశి వ్రతమని, శివపూజ రాత్రి పూజ చేయటం వలన దానికి ప్రదోష వ్రతమని పేరు. త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నమవుతాడు. సకల సుఖాలు సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా అధికారం, హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం తప్పక ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో శ్రద్ధగా చేసినట్లయితే ధనధాన్యాలు, భోగభాగ్యాలు వేటికి కొదవ ఉండదు. అన్ని పూజలు వ్రతాల మాదిరిగా త్రయోదశి వ్రతాన్ని ఉదయం వేళ మాత్రం చెయ్యరు, గుర్తుపెట్టుకోండి. అంటే సూర్యాస్తమయం నుండి రాత్రు 2 గడియలలోపు మాత్రమే పూజ చేయాలి. ఏ నెలలో అయినా త్రయోదశి నాడు మాత్రమే ఈ వ్రతం చేసుకోవచ్చు. శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి కనుక వచ్చినట్లయితే త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తున్న సమయానికే స్నానం చేయాలి. పూజా మందిరాన్ని తూర్పు లేదా ఉత్తర దిక్కుముఖంగా ఉండేలా ఏర్పాటు చేసుకోండి.
మందిరంలో శివుడి విగ్రహం కానీ లేదైనా ఫోటోను కానీ ఉంచాలి. ఒకవేళ పరమేశ్వరుని లభించలేదు, తడిమట్టితో మహాశివుని రూపాన్ని రూపొందించుకొని శూలపాణయే నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ప్రతిష్ఠించారట. ఇంకా శుద్ధోదక స్నానం, పుష్పాలు, గంధము, అక్షతలు మొదలైనవి సిద్ధంగా ఉంచుకోవాలి. మెడలో రుద్రాక్షమాల వేసుకొని నుదుట విభూతిని దిద్దుకోవాలి. శివుని ప్రతిమకు ఎదురుగా కూర్చొని మమ శివప్రసాద ప్రాప్తి కామనయా ప్రదోషవ్రతాంగీభూతం శివపూజనం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి. గంధము, పుష్పాలు, అక్షతలతో మహాశివుని భక్తిగా పూజించాలి. పినాకపాణయే నమః అంటూ ఆవాహన చేయాలి. శివాయ నమః అంటూ అభిషేకం చేస్తూ ఉండాలి. పశుపతయే నమః అంటూ గంధం, పుష్పాలు, అక్షతలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. జయనాథ కృపా సింధు జయ భక్తాదిభంజన జయ దుస్తర సాగర తారణ ప్రభో ప్రసీద మహాభాగ సంసారాత్త సకద్యతః. చివరిగా ఓం మహాదేవాయ నమః అంటూ పూజించిన మూర్తిని వదిలేయాలి. శ్రేయకాంతాయ కళ్యాణనదే నదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.